హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? పెట్టిన గడ్డి అంతా తినేసినాయి. మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా చెల్లెకి 2 దూడలు ఇచ్చారనమాట. వాళ్ళకాడ గేదెలు చాలా ఉంటాయి. ఇక ఈ దూడ అవి 2 దూడలు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ 2 ఫీమేల్ దూడలు ఇస్తారనమాట. పెంచి అవి సూడికి వచ్చేదాకా పెంచి ఒకటి వాళ్ళకి ఒకటి మనకి అలా ఇస్తారనమాట. అలాగ మా చెల్లి తెచ్చుకుంది ఇవి 2 దూడలు. ఎందుకంటే సో ఇదేమో మేము వాళ్ళ దగ్గరే కొన్నామన్నమాట. సో 2 ఈత, దాని దూడ అవతల సైడ్ ఉంది. సో ఇవి వచ్చాక ప్లేస్ కొంచెం సెట్ అవ్వట్లేదు. సో అందుకనే ఈ పరద మొత్తం చినిగిపోయింది కదా, దీన్ని తీసేసి మంచిగా పెడదామన్నట్టు అయితే చూస్తున్నాను. సో ఈవినింగ్ చూడాలి, లేకపోతే రేపు మార్నింగ్ అన్నా చూడాలి. సో ఒక మోపు ఉండేసరికి తెచ్చి పెట్టాను. సో తినేసాయి అన్నమాట. ఇక తినేసి ఇక పడుకుంటాయి. నేను మళ్ళీ 4కే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వీటన్నిటికీ నీళ్లు పెట్టాలి కదా. సో పేడంతా తీసేసి 4కే స్టార్ట్ చేస్తే నాకు 5:30 కల్లా 6 అప్రాక్సిమేట్లీ 6 కల్లా నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ ఇవాళ ప్రేయర్ ఉంది, మా పక్కన ఉప్పు సాకలో ప్రేయర్ ఉందన్నమాట. సో నేను ఆ ప్రేయర్ కూడా చూసుకోవాలి. చూసుకోవాలంటే ఇది తొందరగా ఈ పని అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ యాక్చువల్గా అయితే రోజు గడ్డికి 11కి అలాగా వెళ్ళేదాన్ని అనమాట. ఇవాళ 9కి వెళ్ళాను. 9కి వెళ్ళి 12కి వచ్చాను. ఎగ్జాక్ట్లీ 12కి వచ్చానమాట. వచ్చి అన్నం తిని 1/2 అవర్ పడుకొని ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 అవర్ పడుకొని 2కి లేచి వచ్చి ఈ గడ్డి అయితే పెట్టేశాను. తినేసినాయి. సో ఇవి తినేసాయి కాబట్టి మళ్ళీ కొద్దిసేపు అయితే పడుకుంటాయి అన్నమాట. నేను ఇక మళ్ళీ 3:30 నుండి అయితే ఇదంతా క్లీన్ చేయడం, వాటిని బయట కట్టేయడం అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. నేను ఖచ్చితంగా 5:30 కల్లా 5:45 40 to 6 కల్లా పని అంతా కంప్లీట్ చేయాలి. మళ్ళీ నాకు ఇంట్లో పని ఉంది కాబట్టి మళ్ళీ నేను అది చూసుకోవాలి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో గుండె దూడ ఇక అన్నీ తినేసాయి కాబట్టి ఇదిగండి ఈ 2 దూడలే అన్నమాట వాళ్ళు మాకు ఇచ్చినవి. అంటే మాకు కాదు, మా చెల్లెకి ఇచ్చారనమాట. ఇక ఈ గేదెలతో కలిసి ఉంటాయి కాబట్టి ఇక వీటితో పాటే కలిపి కట్టేసాము. సో మీకు మళ్ళీ క్లారిటీగా షార్ట్ వీడియో ఒకటైతే నేను అప్లోడ్ చేస్తాను వివరంగా. మా పత్తి చేనులో ఒక మూలన బాగా గడ్డి ఉందండి. యాక్చువల్గా అయితే కూలోళ్ళని పెట్టాము. ఒకరోజు కోసారు, తర్వాత నెక్స్ట్ వర్షాలు పడ్డాయి, ఇక వెళ్ళలేదు. వర్షాలు తగ్గాక అమ్మ వాళ్ళది కలుపు తీశారు, మిర్చి కలుపు. అమ్మ వాళ్ళకి మిర్చి కలుపు మొత్తం తీసేసరికి నిన్నటి వరకు అయితే తీశారు, అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక ఇవాళ నుండి మళ్ళీ ఆ గడ్డి కొయ్యడం స్టార్ట్ చేశారనమాట. అది కనుక సెట్ అయిపోతే, అంటే కొయ్యడం అయిపోతే కనుక ఇక పత్తి తీయడం స్టార్ట్ చేస్తామన్నమాట. చూడండి, అది దీని తింటుంది. సో తినేసిని
రేకులు వేయకపోతే మాకు ఇక బాగా ఇబ్బంది అయిపోతుంది. అటు మొత్తం రేకులు అయితే వేసేస్తాము. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంది కదా ఈ ఇల్లు, ఇక్కడ కట్టుకుంటాము అనమాట. సో రేకులు అయితే అటు సైడ్ అటు కట్టుకుంటాము రేకులు. గేదెలకైతే నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ చేయాలనేసి చూస్తున్నాం. సో ఏమవుతుంది ఏమి అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. ఒక్కొక్క పని చేసుకుంటూ పోతేనే ఈ పనులు అనేవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. లేకపోతే కనుక ఇక అలానే మిగిలిపోతాయి. దూడలకి గడ్డి లేకపోకుండా చేస్తున్నాయి. సో అమ్మ వాళ్ళు ఏ టైం 4 కల్లా వస్తారు. 4 మరి మా నాన్న వెళ్ళారనమాట. ఒక మోపన తెస్తారో ఏమో తెలియదులే కానీ. సో ఇవి ఇప్పుడైతే తినేసినాయి కదా, కొద్దిసేపు పడుకుంటాయి. నేను ఉంటే కనుక నన్ను చూసుకుంటే ఇలానే ఉంటాయి. సో ఈ చెప్పా కదా, ఇక ఈ దూడలు ఇక తెలిసిన అంకుల్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇక ఈ దూడలు ఇవి 2 అవి పెరిగితే ఒకటి అంకుల్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఒకటి మా చెల్లె వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఓకేనా? సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.